మాధవ్ గాడ్గిల్ గారు భారతదేశంలో గ్రాస్ రూట్ లెవెల్ ఎన్విరాన్మెంటలిజం ప్రమోట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన తండ్రి గాడ్గిల్ గారు మన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా పనిచేశారు. అప్పట్లో ఆయన తండ్రి గాడ్గిల్ ఫార్ములా అనేది అప్పట్లో చాలా పాపులర్ అయింది ఎకనామిక్స్ లో. ఇక్కడ మనం చూస్తే గనక మాధవ్ గాడ్గిల్ గారి తండ్రి డిఆర్ గాడ్గిల్ గారు ఆయన ఎకానమిస్ట్ మరియు బర్డ్ వాచర్, పక్షుల్ని బాగా గమనించేవాళ్ళంట. అదే అలవాటు మాధవ్ గాడ్గిల్ గారికి కూడా వచ్చిందంట. చిన్నప్పుడు మాధవ్ గాడ్గిల్ గారికి ఒక బర్డ్ మీద డౌట్ వచ్చిందంట. చిన్నప్పుడే ఆయన సలీం అలీ, ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అంటాం, ఆయనకు ఉత్తరం రాశారంట ఒక బర్డ్ గురించి డౌట్ వచ్చి. వెంటనే సలీం అలీ గారు మాధవ్ గాడ్గిల్ గారికి రిప్లై రాశారంట. చిన్నప్పటి నుంచి కూడా బర్డ్స్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి, వెస్టర్న్ ఘాట్స్ మీద ప్రత్యేకంగా మక్కువ ఎక్కువ అంట. మాధవ్ గాడ్గిల్ గారు ఎన్విరాన్మెంట్ కోసం, క్లైమేట్ కోసం చాలా పరితపించేవాళ్ళు. భారతదేశం యొక్క మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ కోసం ఆయన దాని రికగ్నిషన్ కోసం చాలా కృషి చేశారు. దాంతోపాటు సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్ కావచ్చు, కేరళలో సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్ కావచ్చు, తర్వాత చిప్కో మూవ్మెంట్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. ఎకాలజీకి సంబంధించి మాధవ్ గాడ్గిల్ గారు దాదాపు 200 పైగా పేపర్స్ రాశారు. అంతేకాదు భారతదేశం ఈయనకి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. పర్యావరణ పరంగా, సామాన్యుడి పరంగా మాధవ్ గాడ్గిల్ గారు లేని లోటు పూడ్చలేనిది.